హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనము వరంగల్లో ఈకో ఫ్రెండ్లీ గణపతి పప్పలు అయితే చేయడం జరుగుతుంది కదా మన శివన్న వాళ్ళ షెడ్లో. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. మన పద్మశాలి యూత్ వాళ్ళు, కరీంబాద్ వాళ్ళు కూడా ఇక్కడనే పర్చేజ్ చేయడం జరిగింది. వాళ్ళ విగ్రహం కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఎపిసోడ్ నెంబర్ 3లో. ఇంకా ఎవరికన్నా గణపతి పప్పాలు అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి, లేకుంటే వాళ్ళ బిల్ నెంబర్ కూడా నాకు చెప్పండి. అండ్ అలానే నా వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు ఏం అప్డేట్ అయితే మాత్రం మొత్తం అప్డేట్ ఇచ్చేస్తా. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం వరంగల్లో మన ఈకో ఫ్రెండ్లీ గణపతి పప్పలు చేయడం జరుగుతుంది. అది వచ్చేసి మన శివన్న వాళ్ళ షెడ్. ఆల్మోస్ట్ ఆల్ శివన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు శివన్న వాళ్ళ షెడ్కి రావాలంటే లొకేషన్ వచ్చేసి మన వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ సర్కిల్ నుంచి స్ట్రేట్గా వేణుమామల మార్కెట్కి వెళ్తుంటే మన భారత్ పెట్రోల్ బంక్ వస్తుంది. పెట్రోల్ బంక్ రాకముందు ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అన్న వాళ్ళ మట్టి గణపతి పప్పల షెడ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ లైన్లో చూసుకుంటే మాత్రం మనకు సీకేఎం కాలేజ్ కాడికి వెళ్తుంది. ఇక్కడ చూసుకుందాం అప్డేట్ అయితే అన్న వాళ్ళ దగ్గర ఇక ఏమేమి వర్క్ ఏంటని. మన పద్మశాలి సంఘం, మన పద్మశాలి యూత్ వాళ్ళు కూడా ఇక్కడనే గణపతి పప్పని పర్చేజ్ చేయడం జరిగింది, కరీంబాద్ వాళ్ళు. చూద్దాం ఇక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అప్డేట్ ఎపిసోడ్ నెంబర్ 3లో చూసుకోవచ్చు. మనకు ఇదివరకు వచ్చినప్పుడు మాత్రం ఈ గణపతి పప్ప మాత్రం సేమ్ హ్యాస్టీస్గా ఉండడం జరిగింది. అన్న వాళ్ళది ఫినిషింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చాలామంది కూడా పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పలకు మొత్తం గడ్డి అండ్ అలానే మనకు చెక్కలు, ఇంకా భారీ గణపతులు కూడా అన్న వాళ్ళు అయితే తయారు చేయడం జరుగుతుందంట. మనకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. ఇంకా ఎవరైనా భారీ గణపతి పప్ప మాత్రం ఇంకా తయారు చేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మాత్రం అన్న కాంటాక్ట్ చేయండి. అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా. అండ్ అలానే కొంచెం లోపలికి పోయి చూద్దాం. మనం ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు మన గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మాత్రం మనకు హార్స్ ఉండడం జరిగింది. అండ్ అలానే సింహాసనం పైన గణపతి పప్ప కూర్చొని ఉండదు కదా, ఇది చూసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఇంకా ఈ గణపతి పప్ప వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ కోటింగ్లోనే ఉండడం జరిగింది, అంటే సెకండ్ మట్టి పెట్టడం జరిగింది. ఇంకా చాలా థర్డ్ మట్టి అండ్ ఫోర్త్ మట్టి కూడా ఇంకా చాలా రావాల్సి ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు, ఎక్సలెంట్. అసలు ఏంటంటే మట్టి గణపతులలో ఏంటంటే మొత్తం మనకు టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయ్యేదాకా మనకైతే మాత్రం అది అర్థం కాదు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు సెకండ్ మట్టిలో కొంచెం అర్థమవుతుంది, ఇంకా థర్డ్ మట్టిలో మాత్రం మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను కదా, మీరు అప్డేట్స్లలో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన మట్టి ఈకో ఫ్రెండ్లీ గణపతి పప్పకల్లో అయితే మాత్రం ప్రతి ఒక్కటైనా యూనిక్ మోడల్స్లలో ఉండడం జరుగుతుంది కదా. మీకు ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి తెలుసు గణపతి పప్పలు మాత్రం అన్న వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు చూసుకున్నట్టయితే మనకు ప్రతి కలరింగ్ వర్క్ కానివ్వండి, చాలా పిఓపి గణపతి పప్పలు కూడా అన్న వాళ్ళ దగ్గర వస్తాయి. ఇంకా స్టార్ట్ కాలేదు ఆ వర్క్ అనేది. ప్రజెంట్గా మట్టి గణపతులు అయితే స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి నేనే మాత్రం మీకు ఓన్లీ మట్టి గణపతులు చూపిస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ మనకు పిఓపి గణపతి పప్పలు కూడా వచ్చినాక ఇంకా మాత్రం మొత్తం అయితే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. చూసుకోవచ్చు మనకు మొత్తం శివుని కాన్సెప్ట్లో ఈ గణపతి పప్ప అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మొత్తం వచ్చేసి మనకు సిట్టింగ్ పర్సన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది, గద్దె గిట్లా చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకున్నట్టయితే చాలా మనకు గరుడతో ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే పోయి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప చూసుకుంటే ఒక సైడ్ వచ్చేసి మనకు మన సింహాసనం పైన గద్దె ఉంటాయి కదా, అది ఉన్నది లెఫ్ట్ సైడ్న. రైట్ సైడ్న చూసుకుంటే మనకు టైగర్. అండ్ అలానే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఏంటంటే ఆవు, చూసింది కదా. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి మనము ఎపిసోడ్ నెంబర్ 2లో వచ్చినప్పుడు ఏంటంటే మనకు అంత క్లారిటీగా అయితే లేకుండే, మొత్తం అప్పుడు గడ్డి ఇట్లా చూడుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మట్టి పెట్టడం కూడా జరిగేసింది, చూసింది కదా.
చూద్దాం ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే చూపిస్తా మీకు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ తెలుసు, ఇక్కడ మన కార్టూన్ గణపతుల పప్పలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకో గణపతి పప్ప సేమ్ మనకు సింహాసనం ఇట్లా చూసుకుంటే కూడా మనకు చాలా బ్రహ్మాండంగా ఉంది సింహాసనం ఇట్లా చూడండి. ఇక మీకు హైట్స్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చేసి చేయించుకుంటారు కదా, చేయించుకున్న వాళ్ళకి ఏంటంటే హైట్స్ పరంగా కావాలి. ఇక్కడ డైరెక్ట్ చేసిన గణపతి పప్పకు వాళ్ళు పర్చేస్ చేసుకోవాలంటే మీరు అన్న కాంటాక్ట్ చేయండి. అండ్ అలానే మోడల్ చూపించండి. మోడల్ చూపిస్తే ఏంటంటే అన్నకు ఒక ఐడియా వస్తుంది, ఆ గణపతి పప్పకు రేట్ అయితే చెప్తాడు అన్న. దానికోసం నేను మీకు ఫోటో ఇట్లా నేను వీడియో పెట్టినా కదా, మీరు ఫోటో ఇట్లా చూపించండి అని చెప్తున్నా. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మాత్రం అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నది. ఇంకా ఏంటంటే ఫేస్కి ఇంకా మట్టికి ఇట్లా పెట్టలేదు, ఇంకా మొత్తం బాడీకి ఇట్లా మొత్తం మట్టి పెట్టేసింది, కానీ ఓన్లీ ఫేస్కి ఒకటి అయితే పెట్టలే. కాకపోతే చూడండి ఇంత బ్రహ్మాండంగా పగిడి పెట్టిండ్రు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇదివరకు చూసినప్పుడు అయితే మాత్రం ఈ గణపతి పప్పను ఓన్లీ సెకండ్ మట్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ గణపతి పప్పకు థర్డ్ మట్టి కూడా పెట్టడం జరిగింది. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇప్పుడు ఇంకో గణపతి పప్ప అయితే మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ గణపతి పప్ప కూడా థర్డ్ మట్టి పెట్టడం జరిగింది. అండ్ అలానే ఈ గణపతి పప్ప కూడా థర్డ్ మట్టి పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు. ఎందుకని ఇట్లా టేబుల్కి ఇట్లా మొత్తం ఇంకా అడ్డం పెట్టి ఉన్నాయి మొత్తం, కావాలంటే మీరు చూసుకోవచ్చు. చూడండి చాలా ఎక్సలెంట్. ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇంత బ్రహ్మాండంగా ఉన్నది చూడండి గణపతి పప్ప. అండ్ ఇక మన పద్మశాలి యూత్ కరీంబాద్ వాళ్ళది మాత్రం గణపతి పప్ప ఇక్కడ ఉన్నది, వాళ్ళది చూపిస్తాను గణపతి పప్ప. తప్పకుండా మాత్రం వాళ్ళందరూ మాత్రం తప్పకుండా మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే మీకు మాత్రం ఇప్పటికీ అప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ వీళ్ళ గణపతి పప్ప చూసుకున్నట్టయితే ఇదివరకు నేను వచ్చినప్పుడు ఓన్లీ డబుల్ మట్టే పెట్టుండే, ఇప్పుడు త్రిబుల్ మట్టి కూడా పెట్టడం జరిగింది చూడండి. దాని తర్వాత ఇంకా ఫినిషింగ్ మట్టి ఇవన్నీ ఉంటాయి, ఇంకా చాలా పని ఉంటుంది. చూసుకుందాం ఇంకో గణపతి పప్ప అయితే దగ్గర పోయి చూసుకుందాం. చూసింది కదా ఈ గణపతి పప్పకి అయితే మాత్రం చూడండి ఎలుకలు మొత్తం వచ్చేసి చంద్రవంకం మీద కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్పలు. చూసుకుందాం ఒక్కసారి మాత్రం లైన్లో మాత్రం అసలు, ఎందుకంటే మీకు ఇక్కడ కొంచెం లైట్స్ అనేది లేవు, దానికోసమే ఇంత కొంచెం చీకటి అనేది కనబడుతుంది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మాత్రం. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన గణపతి పప్పలు అయితే మొత్తం చూపించాను. ఈకో ఫ్రెండ్లీ గణపతి పప్పలు మన వరంగల్లో మన శివన్న వాళ్ళ షెడ్లో మొత్తం ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం మొత్తం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం అన్న కాల్ చేయండి, కాల్ చేసి మాత్రం రేట్లు మాట్లాడుకోండి. మీకు ఏమైనా చూపించుకోవాలనుకుంటే మాత్రం అన్నతో కూడా మా ఫోటో గురించి కూడా మాట్లాడుకోవచ్చు. చాలా పండుగ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి మాత్రం మీరు ఎంత జల్దీ వస్తే మాత్రం అంత మంచిదని అయితే నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.